బై చెప్పిన 2023 మనకు ఎన్నో గుర్తుండిపోయే విషయాలను ఇచ్చింది. అలాగే ఎన్నో విషాదకరమైన సంఘటనల్ని చూపించింది. అలా అన్ని సంవత్సరాల కల్లా ఈ 2023 చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సంవత్సరంలో చాలా విషయాలు జరిగాయి. అవేంటో చూద్దాం రండి. నంబర్ 1, ఒలింపిక్ అండ్ కామన్వెల్త్ లో ఎన్నో మెడల్స్ ని గెలిచిన బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ లాంటి వారు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై క్రీడాకారులని లైంగికంగా విధిస్తున్నాడని ఆయనకు వ్యతిరేకంగా క్రీడాకారుల నేతృత్వంలో భారీ ప్రొటెస్టులు చేశారు. అలా దేశంలోనే పేరు పొందిన క్రీడాకారులు ధర్నా చేయడం, వాళ్ళని పోలీసులు ఈడ్చుకెళ్లడం లాంటి విషయాలతో 2023 సంవత్సరం అనూహ్యంగా ప్రారంభమైంది. నంబర్ 2, 2023 ఫిబ్రవరి 26న ఢిల్లీలో లిక్కర్ స్కామ్ బయటపడి దేశంలోనే సంచలనంగా మారింది. ఇది ఢిల్లీలో కంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువగా ట్రెండ్ అయింది. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియాను సిబిఐ సుమారు 8 గంటల పాటు విచారణ తర్వాత అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు ఢిల్లీతోనే పరిమితం కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల వరకు వచ్చింది. అప్పటి తెలంగాణలో ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత, అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీ మిగుంట శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ ఎదుర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాజకీయాల్లో అంత ఇంపాక్ట్ చూపించకపోయినా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి మాత్రం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపించింది. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2023లో పొలిటికల్ గా చాలా హైప్ ని తీసుకొచ్చింది. నంబర్ 3, 2023 మార్చి 12న తెలుగు చలనచిత్ర సత్తా ఏంటో ప్రపంచానికి త్రిబుల్ మూవీ చూపించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ గాను కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చింది. మన తెలుగుడి నాటు పవర్ ఏంటో ప్రపంచానికి చూపించినందుకు ప్రతి తెలుగోడు గర్వపడ్డ గొప్ప క్షణాలవి. నంబర్ 4, ఇదే మార్చిలో చాలా సంవత్సరాల తర్వాత ఖలిస్తాన్ మూవ్మెంట్ మళ్లీ తెరపైకి వచ్చింది. 2023 మార్చి 19న లండన్ లోని భారత హై కమిషన్ వెలుపల ఇండియన్ ఫ్లాగ్ ని రిమూవ్ చేసి ఖలిస్తాన్ జెండాను పెట్టడానికి కొంతమంది ఖలిస్తాన్ మద్దతుదారులు ప్రయత్నించారు. అదేవిధంగా ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ఏ, న్యూజిలాండ్ దేశాల్లో కూడా భారీగా ఖలిస్తాన్ ప్రొటెస్టులు జరిగాయి. ఇలా పంజాబ్ లోను భారతదేశం అంతటా ఖలిస్తాన్ మద్దతుదారులు భారీగా అల్లర్లు చేశారు. దాంతో పంజాబ్ పోలీసులు ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ కి ముఖ్య కారకుడైన అమృత్ పాల్ సింగ్ ని పట్టుకోవడానికి సర్చ్ ఆపరేషన్ ని మొదలు పెట్టారు. వందల్లో ఖలిస్తాన్ మద్దతుదారుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అమృత్ పాల్ సింగ్ పోలీసులకు దొరకకుండా మొత్తం 36 రోజులు తప్పించుకుని తిరిగాడు. అలా భారతదేశానికి మళ్ళీ ఈ ఖలిస్తాన్ తలనొప్పి 2023లో స్టార్ట్ అయింది. నంబర్ 5, ఇదే మార్చి నెలలో మోడీ గారి ఇంటి పేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో సూరత్ హైకోర్టు తీర్పునిచ్చి లోక్సభకు రాహుల్ గాంధీని ఇన్ఎలిజిబుల్ గా ప్రకటించింది. నంబర్ 6, 2023 ఏప్రిల్ నాటికి 142.86 కోట్ల జనాభాతో చైనాను వెనకనెట్టి ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. అలా ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం భారతదేశ జనాభా రాబోయే 3 దశాబ్దాల వరకు పెరుగుతుందని, తర్వాత అది క్షీణించడం ప్రారంభమవుతుందని ప్రకటించింది. నంబర్ 7, మే 3, 2023న భారత్ లోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో 2 జాతుల మధ్య భయంకరమైన హింస మొదలైంది. ఇంఫాల్ లోయలో జీవించే మైతాయి ప్రజలు తమని ఎస్టీ కేటగిరీలో చేర్చాలని, లోయకు చుట్టూ కొండ ప్రాంతంలో జీవించే కూకీ ప్రజలు వాళ్ళని ఎస్టీ కేటగిరీలో చేర్చకూడదని, అలా చిన్నగా మొదలైన ఈ ప్రొటెస్టులు చినికి చివరికి దేశం మొత్తం ఉలిక్కి పడేలా ఒక భయంకరమైన మారణకాండగా మారింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ హింసలో 175 మంది మరణించగా 1100 మందికి పైగా గాయపడ్డారు. 4786 ఇళ్లు దగ్ధమయ్యాయి. అలాగే దేవాలయాలు, చర్చిలతో సహా మొత్తం 386 మతపరమైన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఈ హింసకాండ వల్ల సుమారు 70,000 మందికి పైగా ప్రజలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. మే 3న మొదలైన ఈ జాతుల మారణకాండ ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ హింసని ఆపడం ప్రభుత్వాలకు ఇప్పటికీ ఇంకా పూర్తిగా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే ఇందులో కులాలు, జాతులు, మతాలు వంటి చాలా సెన్సిటివ్ విషయాలు ఇమిడి ఉన్నాయి. నంబర్ 8, 2023 మే 28న దేశాన్ని ఉత్సాహపరిచే ఒక సంఘటన జరిగింది. అదే దేశ నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం. పాత పార్లమెంట్ భవనంలో సరైన వసతులు లేకపోవటం, సభ్యులు కూర్చోడానికి అనుకూలంగా లేకపోవటం, అలాగే ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో నిర్మించిన భవనం కావడంతో, అలాగే భవిష్యత్తులో పార్లమెంట్ స్థానాలు పెరిగే కొత్త స్థానాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సుమారు 970 కోట్ల అంచనా వ్యయంతో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించింది. దాంతో లోక్సభలో 543 సీట్ల నుంచి 888 సీట్ల వరకు, అలాగే రాజ్యసభలో 250 సీట్ల నుంచి 300 సీట్లకు పెరిగాయి. ఈ నూతన పార్లమెంట్ ని 2023 మే 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అలాగే ఈ నూతన పార్లమెంట్ లో ఉంచిన సెంగోల్ అనే రాజదండం ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్ గా నిలిచింది. నంబర్ 9, 2023 జూన్ నెల ఒక విషాద సంఘటనతో మొదలైంది. 2023 జూన్ 2వ తారీఖు ఒడిశా రాష్ట్రంలోని బహానగర్ బజార్ రైల్వే స్టేషన్ దగ్గరలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్ లో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టి ఘోర ప్రమాదంగా మార్చింది. అలాగే ఎదురుగా పక్క ట్రాక్ పై వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చి మళ్ళీ ఢీకొట్టడంతో ఆ ప్రమాదం మరింత విషమంగా మారింది. అలా ఈ సంఘటనతో మొత్తం 3 రైళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో మొత్తం 296 మంది మృతి చెందగా 1200 మందికి పైగా గాయపడ్డారు. అలా ఇండియన్ రైల్వే హిస్టరీలోనే ఈ ఒడిశా ట్రైన్ ఇన్సిడెంట్ ఒక విషాదంగా మారిపోయింది. కానీ ఇప్పటికీ ఈ ప్రమాదానికి సరైన కారణం ఏంటో తెలియదు. నంబర్ 10, 2023 ఆగస్ట్ లో ప్రపంచ స్పేస్ టెక్నాలజీ మొత్తం మన భారత్ వైపు చూసేలా ఇస్రో ఒక గొప్ప అచీవ్మెంట్ ని చేసింది. 2023 జూలై 14న లాంచ్ చేసిన చంద్రయాన్ 3 మిషన్ ని ఆగస్ట్ 23న చంద్రునిపై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసి ఒక సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇందులో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆగస్ట్ 23న సాయంత్రం 6:03 సమయంలో చంద్రుని సౌత్ పోల్ పై సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దాంతో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా, అలాగే చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొట్టమొదటి
మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. దాంతో ఇస్రో ప్రపంచ దేశాలకు భారత్ సత్తా ఏంటో చూపించి ప్రతి భారతీయుని గర్వపడేలా చేసింది. నంబర్ 11 సెప్టెంబర్ నుంచి ఒక 52 రోజుల పాటు ఏపీ రాజకీయం మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు చుట్టూ తిరిగింది. ఎందుకంటే అదే టీడీపీ అధినేత చంద్రబాబు గారి అరెస్ట్ వల్ల. 2023 సెప్టెంబర్ 8న ఏపీ సిఐడి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. దాంతో అప్పుడు ఏపీ రాజకీయం మొత్తం ఒక్కసారిగా హైప్ లోకి వచ్చింది. అలాగే ఈ అరెస్ట్ వల్ల జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తుకు దారి తీసింది. అలా దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చారు. నంబర్ 12 చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాతి రోజే దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన G20 సదస్సు జరిగింది. 2023 సెప్టెంబర్ 9 నుంచి 10వ తేదీ వరకు G20కి అధ్యక్షత వహిస్తూ ఢిల్లీలో G20 సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇలా ప్రపంచంలోనే శక్తివంతమైన దాదాపు 43 దేశాలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. జో బైడెన్, రిషి సునాక్, ఆంటోనీ ఆల్బనిన్, జేమ్స్ ట్రూడో, షేక్ మహమ్మద్ బిన్ ప్రపంచంలోనే 80% జీడీపీని కలిగిన ఈ G20 దేశాలు ప్రపంచ భవిష్యత్ కార్యాచరణపై మన ఢిల్లీ నుంచే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇన్ని దేశాల అధినేతలతో ఇంత పెద్ద సదస్సుని భారత్ ఎప్పుడూ నిర్వహించలేదు. అలాగే G20లో 18వ అధ్యక్షతను తీసుకున్న భారత్ ఎన్నో వెనుకబడిన దేశాలకు వెన్నుగా నిలిచింది. అందులో భాగమే ఆఫ్రికా యూనియన్ కి G20లో శాశ్వత సభ్యత్వం ఇవ్వడం. ఈ ఒక్క నిర్ణయంతో భారత్ ఈ ప్రపంచాన్ని చూస్తున్న కోణమేంటో ప్రపంచ దేశాలకు అర్థమైంది. నంబర్ 13 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ లో వరల్డ్ కప్ క్రికెట్ మేనియా నడిచింది. టీమిండియా లీగ్ స్టేజ్ లో అన్ని మ్యాచ్లు వరుసగా గెలిచి ఒక హాట్ ఫేవరెట్ టీమ్ గా మారింది. నవంబర్ 15న న్యూజిలాండ్ టీం పై 70 పరుగుల తేడాతో సెమీఫైనల్ మ్యాచ్ గెలిచి గ్రాండ్ గా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఇదే సెమీఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వన్డేలో 50వ సెంచరీ రికార్డును సాధించి సచిన్ స్థానాన్ని అధిగమించి ఆ రికార్డును అదే సచిన్ కు అంకితమిచ్చాడు. కానీ భారతీయ క్రికెట్ అభిమానుల అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ నవంబర్ 19న ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓటమిని చవిచూసింది. నంబర్ 14 2023 నవంబర్ 12న ఉత్తరాఖండ్ లోని ఒక హైవే నిర్మాణాల పనులు జరుగుతుండగా 41 మంది కార్మికులు ప్రమాదవశాత్తు ఒక టన్నెల్లో 17 రోజుల పాటు చిక్కుకుపోయారు. దాంతో ఈ న్యూస్ అప్పట్లో దేశం మొత్తం సంచలనంగా మారింది. సో దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ జిందగీని ప్రారంభించింది. అలా దాదాపు 17 రోజులు కష్టపడి రెస్క్యూ ఆపరేషన్ చేసి నవంబర్ 29న 41 మంది కార్మికుల్ని సేఫ్ గా బయటకు తీశారు. నంబర్ 15 నవంబర్ మంత్ లో రాజకీయ ప్రచారాలతో తెలంగాణ మొత్తం మోత మోగిపోయింది. అలాగే ఒక సాధారణ మహిళ అయిన బర్రెలక్క అలియా శిరీష కొల్లపూరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. చివరికి బర్రెలక్క రాజకీయ ప్రత్యర్థులతో పోరాడి ఓడి గెలిచింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రతిపక్షంలో నిలబడింది. అదే నెలలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరియు మిజోరంలో కూడా ఎన్నికలు జరిగాయి. అందులో బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్ లో ఘన విజయం సాధించింది. అలాగే రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. అలా ఇప్పుడు బీజేపీ 4 సంకీర్ణ ప్రభుత్వాలతో 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇలా 2023 ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఎన్నో విషాదకరమైన సంఘటనల్ని పరిచయం చేసింది. అలా 2023 సంవత్సరాన్ని ఒక గొప్ప జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుని 2024లోకి అడుగు పెట్టాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తర్వాత రాబోయే మరో అద్భుతమైన వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.